హాయ్ హలో అండి. బగారా రైస్ అయితే చేస్తున్నాను, మీరు కూడా చూసేసేయండి. ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాము. మనము ఏ కొలతతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కొలతతో 2 గ్లాసులు వాటర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. బియ్యాన్ని అయితే నీట్గా వాష్ చేసి ఇలా నానబెట్టుకోవాలన్నమాట. పోపు వేగే లోపల కావాల్సినటివి ఒక ఆనియన్ తీసుకున్నాను, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇలా మసాలా దినుసులు, జీడిపప్పు, కొంచెం బిర్యానీ ఆకు ఇవైతే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన చూడండి, ఇలా అయితేనా ఆయిల్ కొంచెము నెయ్యి కొంచెము వేసేసి కాగిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులన్నిటిని అలా వేపుకోవాలన్నమాట. జీడిపప్పు వేగిన తర్వాత ఆనియన్ అయితే వేయాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. ఆనియన్ అలా ఎర్రగా వేగిన తర్వాత అయితేనే కొద్దిగా జీలకర్ర, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఆ పచ్చి వాసన పోయే వరకు మనము వేపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా వేసి వేయినట్టు పసుపు అయితే వేసి ఇది అలా మసాలాలో కలిపేసి ముందుగా తీసి పెట్టుకున్న ఎసుటినంతటిని వేయాలన్నమాట. వాటర్ అంతా వేసేసి చూడండి, అలా మసాలా వేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని వేసేసి రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలి. ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను. మనం ఈ టైంలో అయితే మూత పెట్టేస్తే ఎసురు త్వరగా తెలుతుందన్నమాట. ఎసురు అయితే త్వరగా తెలుతుందన్నమాట. మూత పెట్టుకునే దానికోసం అయ్యి ఎసురు అయితే తెలుతుంది. ఈ లోపల మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యమును అయితే మూత పెట్టి నీళ్ళేం లేకుండా ఇలా వంపేసుకొని బియ్యాన్ని అంతా వేసేసి కాసేపు సిమ్లో అయితే పెట్టేస్తేనే అవి బాగా మసాలా పడుతుందన్నమాట బియ్యానికి. ఇలా కలిపి మూత అయితే పెడదాము. మీడియం మంట పైనే ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనము ఉప్పు చూసుకొని ఒకవేళ రైస్కి సరిపడా లేకన్నా ఉంటేనే కాస్త వేసుకోవాలన్నమాట. ఈ టైంలో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనకు రైస్ అయిపోతుంది. మనము ఈ రైస్ అయ్యేలోగా మీకు చికెను మటను ఉన్నా సరే ఇలా బగారా రైస్ లెక్కని మామూలు కలర్ రైస్ లెక్కని మీరు పచ్చి కారం అనేది వేసుకున్నారంటే చాలా బాగా ఉంటుందన్నమాట. మీరు ఇలా ఒకసారి ఈ చట్నీ వేసి చూసినారంటే అస్సలు వదలరనమాట. చూడండి, ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, 2 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే తీసుకున్నాను అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అయితే మిక్సీ వేసేద్దాము. ఇలా అయితే మిక్సీ వేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. రైస్ ఒకసారి కలపెడదామండి. ఎసురు అయితే పూర్తిగా ఎగిరిపోయిందనమాట. ఈ టైంలో ఒకసారి మనం కలిపి మూత సిమ్లో పెట్టేసి మూత పెట్టామంటే రైస్ అయిపోతుంది. ఇంకా కలిపెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ టైంలో ఒకసారి అలా కలిపేసి మూత అయితే పెట్టేద్దాము. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని కారాన్ని లైట్గా అలా నిమ్మరసం పిండుకొని తింటే పచ్చికారం సూపర్గా ఉంటుందండి. అసలు చపాతీలకు కూడా ఇది బాగుంటుందన్నమాట. నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా కనుక పచ్చికారం మనం చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందన్నమాట. రైస్లోకి అయితే సూపర్గా అదిరిపోతుంది అసలు. మూత అయితే తీసాను అనమాట. ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తే చూడండి, ఇలా అయితే ఉడికిందనమాట. బాగా పొడి పొడిగా బాగా ఉడికిపోయింది రైసు. ఈ టైంలో మనమైతే ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే రైస్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంతే అండి. ఈ రైసు ఏ బియ్యంతో చేసినా ఇలాగే వస్తుందన్నమాట. బగారా రైసు చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పచ్చడి రైసు అయితే సూపర్గా ఉంటుందన్నమాట. పాలక్ చికెన్ చేశాను, ఇంకా ఇవి బగారా రైసు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.